ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఈవీఎం వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి. అధికారులకు జేసీ రాహుల్ మీనా ఆదేశాలు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధియే కూటమి లక్ష్యం. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప. కొత్త పోలింగ్ స్టేషన్ల ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి. డీఆర్ఓ జె వెంకట్రావు సూచన. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలి. వామపక్ష నాయకులు డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం వీవీప్యాట్ గోదామును గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా రెవెన్యూ ఎన్నికల పోలీస్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ ఈవీఎం వీవీప్యాట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం వీవీప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్టీఓ ఎస్ మల్లిబాబు, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం జగన్నాథం, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధియే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. గురువారం పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో నాబార్డు నిధులతో 1.65 లక్షలతో పులిమేరు నుండి విరవ గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డును సీసీ రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని, గ్రామంలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు మరియు డ్రైన్లు వేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిమేరు గ్రామ సర్పంచ్ తుమ్మల సురేఖ నాని, టీడీపీ మండల ప్రెసిడెంట్ మొయిల్లా కృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకటరమణ, ఎలక్షన్ కో కన్వీనర్ కొప్పిరెడ్డి నాగబాబు, వంగలపూడి దుర్గజ్జి, సుంకర అప్పన్న, జట్ల విజయ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. జిల్లా పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియలకు సహాయ సహకారాలను అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను కోరారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లాలో చేపడుతున్న ఓటర్ జాబితా కార్యక్రమాలు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదన, ఫారం 678 పరిష్కారం, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమాలు జిల్లాలో సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1000 నుండి 1200 మంది ఉన్న పోలింగ్ స్టేషన్లు 443, 1200 మంది పైబడి ఓటర్లున్న పోలింగ్ స్టేషన్లను 423 ఉన్నాయన్నారు. వీటిలో సుమారు 400 స్టేషన్లను ఓటర్ల సౌలభ్యానికి పరిగణలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదించడం జరుగుతుందని తెలిపారు. అలాగే పోలింగ్ నిర్వహణకు అనువుగా లేని కేంద్రాలను అనువైన మరో భవనాలకు మార్పుకు ప్రతిపాదిస్తామన్నారు. సమావేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు గదుల సాయిబాబా, రావురి వెంకటేశ్వరరావు, ఏవీవి సత్యనారాయణ, సిహెచ్ రమేష్ బాబు, సబ్బారపు అప్పారావు, పి శ్రీనివాసు, తోకల వరదరాజు నంబి, పలువేల వీరబాబు, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు ఎం జగన్నాథం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ ఛార్జీల ధరలకు వ్యతిరేకంగా విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పోరాడతామని వామపక్ష పార్టీల నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా 2000 ఆగస్టు
28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ లిబరేషన్ జిల్లా నాయకులు గొడుగు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, సిపిఎం కాకినాడ నగర కన్వీనర్ పల్వెల వీరబాబులు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రయోగశాలగా మార్చి ప్రజలపైన భారీగా విద్యుత్ ఛార్జీల భారం వేసినప్పుడు వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా చారిత్రాత్మకమైన పోరాటం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఉద్యమ పతాక స్థాయిలో 2000 ఆగస్టు 28న హైదరాబాద్లో జరిగిన కాల్పుల్లో అమరులైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వాముల స్ఫూర్తితో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు రద్దు చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. ప్రజలంతా వామపక్షాల ఉద్యమానికి అండగా నిలబడాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐ నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏ భవానీ సాయి, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్ రాఘవులు, గుబ్బల ఆదినారాయణమూర్తి, ఐఎఫ్టియు నాయకులు కె చంటి, వై లోకాంబిక, శ్రీకాంత్, దుర్గా, మహేష్, ఎన్ స్వామి, ఎన్ వరలక్ష్మి, ఎం త్రినాథ్, పి యేసు, త్రిమూర్తులు, సత్యనారాయణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు గుబ్బల నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు జి నాగమణి, రైతు కూలీ సంఘ నాయకులు వై సత్యబాబు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ఎం సత్యం, పీఓడబ్ల్యూ స్త్రీ విముక్తి నాయకురాలు రెడ్డి దుర్గాదేవి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కెఎస్ శ్రీనివాస్, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణలతో పాటు కె వీరబాబు, చంద్రమల్ల పద్మ, మేడిసిటి వెంకటరమణ, కె సత్యబాబు, అనపర్తి ఏడుకొండలు, పాలిక రాజేంద్ర ప్రసాద్, సురేష్, రమేష్, భూలక్ష్మి, రాణి, యు సత్యనారాయణ, మంజన్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిరంకుశంగా కాల్పులు జరిపితే విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా మరి అక్కడ జరిగినటువంటి విద్యుత్ పోరాటంలో మరి బాలస్వామి, రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి మరి అక్కడ మరణించారు. వారి యొక్క ప్రాణాలని అర్పించారు. వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మరి యొక్క విద్యుత్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం మరి కలెక్టరేట్ వద్ద విద్యుత్ అమరవీరులను స్మరించుకుంటూ ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉంది. ఆనాడు మరి వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పెడతామంటే స్మార్ట్ మీటర్లు బదలు కొట్టాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి కూటమి నాయకులు ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లని తీసుకొస్తా ఉన్నారు, బలవంతంగా అమరుస్తా ఉన్నారు. మరి సరఛార్జీలు, ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మరి విద్యుత్ భారాలని అధికంగా వేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం. మరి తక్షణమే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, ట్రూ-అప్ సర్ఛార్జీలని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వామపక్షాలుగా పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కరెంటు బిల్లు 500 రూపాయలు ఖర్చు అయితే ట్రూ-అప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో మరొక 500 రూపాయలు రెట్టింపు ఛార్జీలు వేసి ప్రజల గోల్డ్ ఒడగట్టి ఎందుకు బిల్లులు వసూలు చేస్తున్నారు? ప్రజలకేమో ఉపాధి దొరకడం లేదు, అరకొర ఉపాధిలో ఆదాయం సరిపడిగా దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీల భారాలతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు సతమతం అవుతున్నాయి. అందుచేత ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే స్మార్ట్ మీటర్లని వెనక్కి తీసుకోవాలని, ట్రూ-అప్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, కరెంటు ఒప్పందాలు అదానీతో కుదుర్చుకునే ఒప్పందాలు పూర్తిగా రద్దు చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వామపక్షాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యమానికి ప్రజలందరూ అండదండలు ఇవ్వాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్న భారాలని రద్దు చేసుకోవాలని, లేని పక్షంలో ఈ ఉద్యమం గత ఉద్యమ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతుందని, జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వామపక్షాలు హెచ్చరిక జారీ చేస్తాం. బాలస్వామి, రామకృష్ణ చనిపోయారు, వాళ్ళ సాక్షిగా మేము ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. మరో విద్యుత్ పోరాటానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. నువ్వు ఈ విధానాలు మానుకోకపోతే, స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే, ట్రూ-అప్ ఛార్జీలు రద్దు చేయకపోతే, ప్రజల మీద విద్యుత్ భారాలు రద్దు చేయకపోతే నీ సంగతి తెలుస్తాం చంద్రబాబు నాయుడు. మరొకసారి 2004లో నిన్ను చంద్రగిరి మాన్యాలు ఎలాగైతే పట్టించామో మళ్ళీ 2029 ఎన్నికల్లో కూడా నీకు అదే బుద్ధి ప్రజలు చెప్తారనేది నిన్ను నమ్మి ప్రజలు మోసపోతా ఉన్నారు. నేను మారానని చెప్తా ఉన్నావు, నువ్వు మారలేదు. చెట్టు మీద దొంగ చంద్రబాబు నాయుడు దొంగ అని రాష్ట్ర ప్రజలు అన్నారు. విజన్ 2020 చంద్రబాబు 420 అని చెప్పేసి అన్నారు. ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ చంద్రబాబు అన్నారు. ఆ విధానాలను నువ్వు నిరూపించుకుంటా ఉన్నావు. నువ్వు మారలేదు, నువ్వు కుక్కతో గొంకెర్లా వ్యవహరిస్తా ఉన్నావు. నీ విధానాలు మార్చుకోకపోతే మరొకసారి విద్యుత్ పోరాటం ద్వారా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. జె వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ. ఆనాడు ఏదైతే మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఆనాడు వాళ్ళ చంపడానికి ప్రయత్నం చేశాడో చంద్రబాబు నాయుడు, అదే రీతిలో ఇవాళ కూడా ప్రజల మీద భారాలు మోయడానికి ఇవాళ ముందుకు వస్తా ఉన్నాడు. ప్రజల తిరగబడమని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము పిలుపునిస్తా ఉన్నాం. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి,
ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం చేయండి అనే విధంగా మేము వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం. అలాగే ఈ వామపక్ష పార్టీలు చేస్తున్న ఈ ఉద్యమ పోరాటానికి ప్రజలు కూడా సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. మీ ఇంటికి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరు మీద కానీ వార్డు పేర్లు బిగించి వచ్చినా సరే మీరు వ్యతిరేకించండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రజల మీద భారాలు మోపకుండా ఏదైతే కార్పొరేట్లకు అనుకూలంగా అదానికి వ్యవహరిస్తా ఉన్నారు, గత ప్రభుత్వ ఒప్పందాలు మీరు రద్దు చేయకపోతే ప్రజల ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తోగల ప్రసాద్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. గణపతి నవరాత్రుల మహోత్సవాలు పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. జనసేన పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జయ గణేష్ స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జై గణేష్ స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పిఠాపురం దత్తనగర్లో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, లక్ష్మీ గణపతి హోమం తదితర కార్యక్రమాలు వేద పండితులు మధు శర్మ, మోహన్ శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మైలవరపు రామకృష్ణాచార్యులు, మైలవరపు అవినాశాచార్యులు, మైలవరపు రామాచార్యులు, కొట్టాటి రాజేష్, బాలిపల్లి రాంబాబు, బొజ్జా దొరబాబు, గోపు చంటిబాబు, కరి దుర్గాప్రసాద్, రెడ్డం జనార్దన్, పల్లా శ్రీను, దెంగేటి ఆదినారాయణ, పాలిక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అగ్రహారం దత్తనగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో వినాయక చవితి నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు, అలాగే శుక్రవారం నాడు ఆడవారి చేత కుంకుమ పూజలు, అలాగే సెప్టెంబర్ 4వ తారీఖు మహా హోమం, పూర్ణాహుతి అన్నీ జరిపించబడతాయి. ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామివారి పొద్దుటి నుంచి జరిగేటువంటి విశేషం స్వామివారికి అభిషేకము, అలాగే లక్ష్మీ గణపతి హవనము, ఇవన్నీ కూడా రోజు జరుగుతూ ఉంటాయి. స్వామివారి కృపకు భక్తులందరూ కూడా పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నారు. 25 ఏళ్ల క్రితం జరిగిన మహత్తర విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఉద్యమంపై ప్రభుత్వం పైశాచిక మారణకాండలో అసువులు బాసిన అమరులకు సిపిఎం పార్టీ ఘనమైన నివాళులర్పించింది. సిపిఎం కాకినాడ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో చీడిగ విద్యుత్ కార్యాలయం D6 వద్ద అదాని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. సిపిఎం కాకినాడ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో చీడిగ విద్యుత్ కార్యాలయం D6 వద్ద అదాని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించిన అనంతరం బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమ అమరవీరుల రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ప్రజా వ్యతిరేక విద్యుత్ సంస్కరణలకు త్రిప్పికొడతామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. వక్తలు ప్రసంగిస్తూ 2.5 దశాబ్దాల క్రితం ఇదే ముఖ్యమంత్రి అధికారంలో ఉండి విద్యుత్ రంగంలో వినాశకర ప్రపంచ బ్యాంక్ ఆదేశిత విధానాలు ప్రవేశపెట్టి ఛార్జీలు పెంచితే ప్రజలు తిరుగుబాటు చేశారని, ప్రజా పోరాటంపై బషీర్బాగ్లో కాల్పులు జరిపి 3 పొట్టన పెట్టుకుందని దుయ్యబట్టారు. ఆ ఉద్యమం ప్రభావంతో ఇంతకాలం విద్యుత్ ఛార్జీలు పెంచే ధైర్యం పాలకులకు చేయలేకపోయారని, ఇప్పుడు మూర్ఖత్వంతో ధైర్యం చేసి పెంచేందుకు సిద్ధమయ్యారని ప్రజల గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెద్దంశెట్టి రామకృష్ణ ప్రతిజ్ఞ చేయించగా సిహెచ్ విజయ్ కుమార్, జేఎస్కే శ్రీనివాసరావు మాట్లాడారు. సిహెచ్ అజయ్ కుమార్, సూర్యం, వి చంద్రరావు, ఏ సుబ్రహ్మణ్యం, రాజా, నాగదేవి త్రిమూర్తులు, ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ సంస్కరణలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు, తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ రామకృష్ణ, జోహార్ కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి, జోహార్ బాలస్వామి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. బీబీఏ విద్యార్థులకు వ్యక్తిగత వికాస తరగతులు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ ను సఖి అధ్యక్షురాలు దారా సునీత అభినందించారు. కాకినాడ రామారావుపేటలో గల సంజీవ్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో లయన్స్ క్లబ్ సఖి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సఖి ప్రెసిడెంట్ దారా సునీత అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగాను, లయన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ దేవత పుత్రరావు విశిష్ట అతిథిగాను, మైండ్ ట్రీట్ సీఈఓ సైకాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కుమార్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్య వక్త నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని దానిని సాధించేందుకు క్రమశిక్షణ సమయపాలన పాటిస్తూ కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సిహెచ్ సావిత్రి, ట్రెజరర్ రమణి తదితరులు పాల్గొన్నారు. నాకు ఇప్పుడు 62 ఏళ్ళు చెప్పాను కదా, నేను 90 సార్లు అవ్వలేదు ఇప్పుడు దాకా. 100 అప్పుడు ఖచ్చితంగా తీసుకొని జ్ఞానం పోతే నా దగ్గర 2 వెళ్ళిపోతాయి. ఆ 100 మీకు ప్రతి వాళ్ళు చేయాలి. ప్రతి వాళ్ళు 100 బ్లడ్ డొనేషన్, 100 బాటిల్స్ బ్లడ్ ఇవ్వాలి. ఇవ్వగలరు చూడండి ఒకసారి. సంవత్సరానికి 2 సార్లు చొప్పున, లేదా 3 సార్లు చొప్పున, లేదా 1 సారి చొప్పున, ఏది వచ్చే కొద్ది ఎక్కువ సార్లు ఇస్తారు. చాలా బిజీగా ఉంటారు, అంత కబుర్లు చెప్పుకోవడం పాపం. చేయగలరా? ఇది సెల్ఫ్ మోటివేషన్. కొన్ని సబ్జెక్ట్స్ బాబు, కొన్ని సబ్జెక్ట్స్ సెల్ఫ్ మోటివేషన్, కొన్ని నేర్చుకోవడానికి ఇన్స్పిరేషన్. రెండింటికి తేడా ఉంది. చాలా తక్కువ మంది సెల్ఫ్తో మోటివేట్ అవుతారు. వాళ్ళే మిగతా వాళ్ళే ఇన్స్పైర్ చేస్తారు యాజ్ ఎ లీడర్స్. అదే డిఫరెన్స్ బిట్వీన్ లీడర్ అండ్ ఫాలోయర్. ఈ రెండు కూడా మీరు గమనించాలి. మన జీవితంలో పైకి రావడానికి రకరకాల అవకాశాలు వస్తాయి. మీ అందరికీ తెలుసో లేదో అవకాశాలు చాలా వస్తాయి. మీకు తెలియదు, అది అవకాశం తెలియదు. అది అయిపోయిన తర్వాత అనుకుంటా నాకు వచ్చిన అవకాశాన్ని నేను చాలా తెచ్చుకున్నానండి. ఏదైనా ఒక విషయం అనుకోండి, ఏదైనా ఎవరన్నా మిమ్మల్ని హెల్ప్ వెళ్ళవచ్చు. ఎవరో ఒకరికి నేను మాట్లాడింది 1% ఉపయోగపడిన వాళ్ళ జీవితం బ్రహ్మాండంగా తయారవుతుంది. ఎందుకు తయారవుతుందంటే నేను చెప్పేవాళ్ళు ఎవరి గురించి చెప్తున్నానో వాళ్ళ చరిత్రలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మనకు మార్గదర్శకాలు. ఇక్కడ 2 గంటలు కూర్చోవడం మనకు కష్టమైతే మనం 60 సంవత్సరాల జీవితాన్ని నిలబెడుతూ ఒకసారి ఆలోచించండి. 20 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు సుఖపడతాం. 20 సంవత్సరాలు సుఖపడితే మిగతా భావి జీవితం 60 సంవత్సరాలు కష్టపడతాం. ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా. అందుకనే మనం జీవితంలో ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి. అంటే మనం ఇలాంటి వినాలి. ఇలాంటి వినడం మనకి చాలా కష్టం. ఇది నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, నేను 1.5 hours ఇక్కడ మాట్లాడాలి అంటే ఐ నీడ్ ఎనర్జీ, నాట్ ఎలర్జీ. మీరు మాట్లాడుతూ ఉన్నారంటే నాకు ఎనర్జీ వస్తుంది. ఐ లూజ్ మై ఎనర్జీ. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. If you want to speak in Telugu, I'll speak in Telugu. If you want to speak in Hindi, I'll speak in Hindi. If you want to speak in Kannada, I'll speak in Kannada. If you want to speak in Tamil, I'll speak in Tamil. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న పల్లంరాజు కుటుంబాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆదుకుంది. ఇటీవల పల్లంరాజు మరణించడంతో ఆమె భార్య ఒంటరిగా జీవిస్తున్నారు. ఇంట్లో తినేందుకు రేషన్ లేకపోవడంతో పల్లంరాజు భార్య రత్నం తిరిగి సానా సతీష్ బాబు ఫౌండేషన్ సంప్రదించింది. దాంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తక్షణం స్పందించి 2 నెలలకు సరిపడా రేషన్ను పంపించారు. సాంబమూర్తి నగర్లో పల్లంరాజు నివాసానికి ఫౌండేషన్ సభ్యుడు మంగా వెంకట శివరామకృష్ణ వెళ్లి పల్లంరాజు భార్య రత్నంకు 2 నెలలకు సరిపడా రేషన్ అందించారు. ఈ సందర్భంగా ఎంవి శివరామకృష్ణ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, సూర్య పాల్గొన్నారు. సతీష్ గారు నాకు సాయం చేస్తున్నారండి. మళ్ళీ ఈ మధ్య 2 నెలలు ఏంటంటే చనిపోయారండి. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి టి పల్లంరాజు గారు 1 సంవత్సరాల కాలం నుంచి ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. దానికి ఈ విషయం తెలిసిన వెంటనే హరీష్ చారిటబుల్ ట్రస్ట్ హరీష్ గారు స్పందించి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా గత సంవత్సర కాలం నుంచి కూడా కావాల్సిన నిత్యావసరాలు ఈ కుటుంబానికి అందిస్తున్నారు. ఎందుకంటే ఆయన మళ్ళీ నిత్యావసరాలు అందించినప్పటికీ 2 నెలల క్రితం పల్లంరాజు గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడి చనిపోయారు. ఎందుకంటే సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎప్పుడు కూడా సేవలో ముందంజలో ఉంటుంది.
అందులో భాగంగా వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. దత్తాత్రేయ స్వామి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి జయంతి సప్తాహ మహోత్సవాలు పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో అత్యంత ఘనంగా ముగిశాయి. జయంతి ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారి రథోత్సవం కనుల పండుగ జరిగింది. అంతకుముందు శ్రీపాద శ్రీవల్లభ స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన స్వామివారి రథోత్సవాన్ని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామిని రథంలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. మేళతాళాలు, తప్పెటగుళ్ళు, భక్తుల ఆటపాటలతో గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భారీ బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు సరిపడ ఉపాధ్యాయులు ఉన్ననాడే విద్యా వ్యవస్థ ముఖ చిత్రం మారి భవిష్యత్ తరాలు బంగారుమయమవుతాయని నమ్మిన నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబీ మాట్లాడుతూ యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల సారథ్యంలో 16,347 పోస్టులతో మెగా డిఎస్సీని సమర్థవంతంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్గా పెట్టుకుని మొట్టమొదటిగా అన్న ప్రకారం మెగా డిఎస్సీని రిలీజ్ చేసి అదేవిధంగా అందరికీ సంతోషకరమైన వార్త కూడా మా నారా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సీని ప్రకటిస్తాం. ఈ 5 సంవత్సరాలు కూడా యువ ఉపాధ్యాయుల్ని ఆంధ్ర రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం కోసం ప్రతి చోట మెగా డిఎస్సీ నిర్వహించి ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది. అందువలన నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయినంటే మరి ఎంతో పారదర్శకంగా మరి నాణ్యమైన భోజనం పిల్లలకు అందిస్తున్నారు. నాణ్యమైన బట్టలు, బెల్ట్, షూలు పిల్లలకు అందిస్తున్నారు. ఏ రకమైన మరి పార్టీ ముద్రలు లేకుండా, ఫోటోలు లేకుండా నాణ్యమైన క్వాలిటీతో తగ్గటి పిల్లలకు అందించి వాళ్ళ విద్యకి ఎంతో తోడ్పాటు జరపడం జరుగుతుంది. ఈరోజు నారా లోకేష్ బాబు గారు కోరుకునేది ఏంటంటే విద్యార్థులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా తమ పాలనలోని ఉపాధ్యాయులు నిర్మించాలని చెప్పి ఏకైక ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు ముందుకు వెళ్తున్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలోని నో అడ్మిషన్, ఇంకా ఇక్కడ సీట్లు లేవని పెట్టే బోర్డులు తెలుగుదేశం పార్టీలో కనబడటం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా, దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంకా సీట్లు ఇక్కడ లేవని చెప్పి బోర్డులు పెట్టడం జరుగుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. అంటే ఎంత నాణ్యమైన విద్య, పిల్లలు ఎంత అభివృద్ధి చెందుతున్నారో, మరి ఉపాధ్యాయులు ఎంత బాగా బోధిస్తున్నారో, ప్రభుత్వ పాఠశాలలో కూడా సీట్లు అయిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. అందువలన నారా లోకేష్ బాబు గారు మరిన్ని పాఠశాలలు నిర్మించి నూతనమైన డిజిటల్ దాంతో పాఠశాలలు నిర్మించి అందరికీ కూడా మరి పేద ధనిక భేదం లేకుండా అందరూ ఒకే విధంగా క్వాలిటీకి సంబంధించిన విద్యను అందించడంలో నారా లోకేష్ బాబు గారు ముందున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే రకంగా ఓన్లీ ఉపాధ్యాయ వృత్తులే కాకుండా మిగిలిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మరి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మెగా డిఎస్సీలో 16,347 పోస్టులు విజయవంతంగా నిర్వహించినటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాకినాడ 50 బిల్డింగ్ సెంటర్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించేందుకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు కంపర బాబీ మాట్లాడుతూ గత 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27వ సంవత్సరం ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. కీర్తిశేషుల కంపర రమేష్ ఉత్సవాలను ఎంత ఘనంగా నిర్వహించేవారో అంతే ఘనంగా ఇప్పుడు తాను నిర్వహిస్తున్నానని, దానికి సహకరిస్తున్న కంపర రమేష్ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. మిత్రులు అందరితో వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఆయన తదనంతరం కూడా మేము ఇది నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ 11 రోజులు అత్యంత వైభవంగా ఇక్కడ జరపడం జరుగుతుంది. భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మా కమిటీ వారు ప్రతిదీ కూడా మేము జాగ్రత్త తీసుకోవాల్సి జరుగుతుంది. అలాగే 11వ రోజుని భారీ అన్నదానంతో ముగించి ఆ స్వామివారికి మా తరపున మా ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆశీస్సులు
కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాల నుంచి మేము దిగ్విజయంగా జరుపుకున్నామంటే నిజంగా స్వామివారు మా యందు ఆయన ఇచ్చిన ఆశీస్సులు నిజంగా చాలా గొప్పవి. అలాగే ప్రజలందరినీ కూడా దీవించి మరి ముఖ్యంగా మా సోదరుడు తర్వాత కూడా వాళ్ళ మిత్రులందరూ మేము ఉన్నామని చెప్పేసి నిలబడి ఈరోజు మేము ఎలా చేయగలుగుతున్నామంటే నిజంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఇలాగే కొనసాగాలని చెప్పి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో శ్రీ రామకృష్ణ సేవా సమితి రామకృష్ణ స్కూల్లో విద్యార్థులకు మట్టి వినాయకుల తయారీపై శిక్షణ ఇవ్వడం జరిగింది. విద్యార్థుల దశ నుండి విద్యార్థులకు పర్యావరణ రహితంగా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో మట్టి వినాయకుల ప్రతిమ తయారీ పోటీలను నిర్వహించడం జరిగిందని సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె సతీష్, సభ్యులు కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, సుందరపల్లి గోపాలకృష్ణ, స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, సుకన్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈవీఎం వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి. అధికారులకు జేసీ రాహుల్ మీనా ఆదేశాలు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధియే కూటమి లక్ష్యం. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప. కొత్త పోలింగ్ స్టేషన్ల ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి. డీఆర్ఓ జె వెంకట్రావు సూచన. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలి. వామపక్ష నాయకులు డిమాండ్. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.